అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. స్థానిక సంఘంలో సాక్ష్యం చెప్పడం అంటే టాస్కే. ఎందుకంటే గడిచిన జీవితంలో చిన్నప్పటి నుండి ఎలా జీవించినో ఇక్కడ అందరికీ తెలుసు అనమాట. నేనేమన్నా కొంచెం ఎక్కువ చెప్పినా అనుకో, అన్న నువ్వు అప్పుడు అట్లా లేవు అని అంటారేమో భయం ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ ప్రభు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, అంకుల్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ముందుకు రావడం జరిగింది. ప్రభు నా జీవితంలో చేసిన మేలులని సంఘంతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మొదటి తెస్సలోనికైయులు 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికైయులు 5వ అధ్యాయం 16వ వచనం. తొందరగానే ముగిస్తాను, కొంచెం సహకరించండి. చాలు. అయితే ఇక్కడ దేవుడు నా జీవితంలోనూ, వ్యక్తిగతంగాను కుటుంబ జీవితంలోనూ, నాకు పిల్లలను అనుగ్రహించే విషయంలోనూ దేవుడు నాకు చాలా మేలులు చేస్తూ వచ్చిందనమాట. ఆ మేలుల కారణంగా ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అంకుల్ నాతో ఉండి చెప్పాడు, స్టీవెన్ ఈరోజు సాక్ష్యం చెప్పాలి అంటే భయమైంది. అయినప్పటికీ ప్రభు తరుణం ఇచ్చిన చెప్పకపోతే దేవుని చేసిన కార్యములు మరుగుపడిపోతాయి, మరలా ఆయన రావాల్సిన మహిమని దొంగిలించిన వాడిని అయితేనేమో అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నాను. అయితే ఒక 10 మినిట్స్లో ముగిస్తాను, కొంచెం సహకరించండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. అయితే ఈ వాక్యం చెప్పడానికి రీజన్ ఏంటంటే, మా సొంత ఊరు కొండపాగూడెం. మా నాన్నగారి పేరు కృపానందం. ఆయనకు 3 సంతానం, నేను 2వ వాడిని. మొదటిగా మా అన్నయ్య కాలేబు, 2వదిగా స్టీవెన్ నేను, 3వదిగా సాల్మోన్ రాజు. మా తమ్ముడు దేవరకొండలో ఉంటాడు. అయితే మేము మా సొంత ఊరిలో ఉన్నప్పుడు మేబీ 2000 అనుకుంటా, 2000 ఇయర్లో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలువెళ్ళి నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు చూపించిన బలిపీఠం ఏంటంటే, మా డాడీకి నార్కడపల్లి చూపిస్తూ వచ్చాడు. దేవుని సంఘం దగ్గర ఉంది, ఇక్కడ రమ్మన్నప్పుడు దేవుడు రమ్మన్నప్పుడు డాడీ వచ్చిండు. ఇక్కడ మేము సెటిల్ అవ్వడం జరిగింది. ఆ విధంగా మేము కొండపాగూడెం నుంచి నార్కడపల్లి జరుగుతూ వచ్చాము. అయితే మా నాన్న మమ్మల్ని పెంచిన విధానం చూసుకుంటే మా మమ్మీకి రక్షణ లేదు. అయినప్పటికీ ఆమె ఫోర్సు, ఇక్కడ మా బంధువులు దాదాపు ఒక 2000 మెంబర్స్ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ ఊర్లో ఉన్నప్పుడు మా నాన్న ఆదివారం రోజు మా మమ్మీ మా నాన్నకు సహకరించకపోతుండే. అయితే మా నాన్న మేము మమ్మల్ని ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మా ముగ్గురిని లేపి స్నానం చేయించుకొని, సైకిల్ మీద ముగ్గురిని తీసుకొని దేవుని మందిరాన్ని నడిపించాడు. ఆ తర్వాత నార్కడపల్లికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ నడిపిస్తూ వచ్చాడు. అయినప్పటికీ మేము పడిపోతున్నప్పుడు దేవుడు మాకు మాట్లాడుతూ మా జీవితంలో మేలులు చేస్తూ మమ్మల్ని చక్కపరుస్తూ వచ్చాడు. అయితే మా నాన్న కానీ మా మమ్మీ కానీ దేవుని నమ్ముకోలే, కానీ దేవుడు అంటే విశ్వాసం ఉంది మా మమ్మీకి. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఏమో ఆటంకం చెప్పదు. చెప్పినప్పటికీ ఆ సమయానికి దేవుడు ఆమెను సమాధానపరుస్తూ వస్తాడనమాట. అయితే అలా కాలక్రమేణా జరుగుతున్నప్పుడు మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మా డాడీ మా మమ్మీ ఉద్యోగం చేస్తుండేవాళ్ళు ఇక్కడ హెరిటేజ్లో. మా నాన్న ఇక్కడ రాసి రిఫ్రాక్టరీ లిమిటెడ్లో చేస్తుండే. మాకు బాగా గుర్తుంది, కొన్ని నెలలు మేము మా నాన్న కానీ మా మమ్మీని కానీ మేము చూడలే అనమాట. ఎట్లా అంటే, మేము లేవ ముందుకే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేవాడు, మళ్ళీ మేము పడుకున్నాక నైట్ 12కి 1కి వచ్చేది, మళ్ళీ మార్నింగ్ మేము లేవ ముందుకే వెళ్ళాడు. అప్పుడున్న ప్రొడక్షన్ బట్టి ఆ కంపెనీలో పర్మిషన్స్ ఇవ్వలేకుండే, టైం గడపడానికి కూడా సమయం లేకుండా, అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు మమ్మల్ని ఆ విధంగా పెంచుతూ ఆత్మీయంగాను శరీరంగాను ఏం తక్కువ చేయకుండా కూడా మమ్మల్ని పెంచుతూ వచ్చాడు. కాలక్రమేణా మా వయసును బట్టి మాకు వివాహాలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నేను నా జీవితంలో చూసుకుంటే నాలుగు భాగాలు ఉంటాయి అన్నమాట.
ఒకటి పుట్టినప్పటి నుంచి 2012 వరకు 2012 వరకు ఒక భాగం అది ఇక్కడ ఉన్న 2012 నుంచి 2018 వరకు హైదరాబాద్లో ఉన్న 2017 ఎండింగ్ వరకు 2018 నుంచి 2020 వరకు థర్డ్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు 2020 నుంచి ఇప్పటి వరకు ఫోర్త్ పార్ట్ అనమాట. అయితే ఇన్ని ఇయర్స్లో ఈ ఫోర్త్ పార్ట్లో మాత్రమే నేను దేవునికి లోబడిన వాడిని అనమాట. ఈ మూడు భాగాలలో నా ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ఇక ఎట్లా అంటే మా నాన్న చెప్తూ ఉండేది కానీ నేను పట్టించుకోకపోయేది. సర్లే వినాలే అని చెప్పేసి వెళ్ళిపోతుండేది. సిటీకి వెళ్ళిన తర్వాత దేవునికి దూరం అవుతూ వచ్చాను. వ్యక్తిగత బైబిల్లో ఉంది కదా, అంటే బైబిల్లో ఉందని కాదు, యవనస్తులు త్రప్పగా తొట్టిలుదురు, ఎందుకంటే హృదయాన్ని అణుచుకునే శక్తి ఉండకపోవడం వల్ల ఆ విధంగా నేను పడిపోతూ వచ్చాను. అయినప్పటికీ దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒక విషయం చెప్పాలంటే 2018 మేబీ 19 అనుకుంటా, ఒకరోజు నైట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నైట్ 12 అవుతుంది. అంకుల్ ఉన్నాడు. అంకుల్ దగ్గరకు వచ్చి, అంకుల్ నాకు చనిపోవాలనిపిస్తుంది అంకుల్, మీరే ప్రార్థన చేయండి అంకుల్ అని చెప్పిన. అంకుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమైంది స్టీవెన్ అంటే కొన్ని వ్యక్తిగత కారణాలు అన్ని అంకుల్ వివరించడం జరిగింది. అంకుల్ ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సరి చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ పెద్దలైన వారు రాజంకులు, నెహమ్య అంకులు, యేసుదాస్ అంకులు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వచ్చారనమాట. యవనస్తులంగా మాకు సందీప్ అన్న, అమర్ అన్న, ప్రదీప్ అన్న, సునీల్ అన్న వీళ్ళందరూ మాకు ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చారు. వెళ్ళిపోయిన జాషు అన్న, రూతక్క వాళ్ళు కూడా నేను ఆత్మీయంగా ఎదగడానికి ఫినాన్షియల్గా కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుడు వీళ్ళందరినీ నేను కట్టబడడానికి దేవుడు నా జీవితంలో వారిని వాడుకుంటూ వచ్చారు. అయితే నేను కట్టబడడానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చింది. యెషయా 43:19 ఈ వాగ్దానం నాకు 2018లో వచ్చింది. 2018. అయితే ఇక్కడ మాకు చిన్నప్పటి నుండి ఏంటంటే ప్రేమ అంకుల్ ఉన్నప్పటి నుండి ఇయర్కి ఒక వాగ్దానం, బర్త్డేకి ఒక వాగ్దానం తీసుకోవడం మాకు అంకుల్ నేర్పిస్తూ వచ్చాడు. అయితే ఇది నా బర్త్డే వాగ్దానం అన్నమాట. యెషయా 43:19. చాలన్నా. అయితే ఇక్కడ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తూ ఈ 2018లో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చింది నాకు. అయినప్పుడు అది నేను థర్డ్ పార్ట్లో ఉన్నా కాబట్టి దేవుడు చెప్పింది ఏమీ నాకు వినపడలేదు. నేను సరే అర్థం చేసుకోలే, వాగ్దానం తీసుకున్నా, బైబిల్లో పక్కకు పెట్టేసిన, అయిపోయింది. అయితే 2020 డిసెంబర్ 8వ తారీఖు అప్పటికున్న నా పరిస్థితులను చక్కబరుస్తూ వచ్చాడు దేవుడు. కొంచెం మానసికంగా కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నా దేవుడు అన్నీ సరిచేస్తూ వచ్చాడు. ఒక చిన్న నర్సింగ్ జాబ్లో జాయిన్ అయ్యాను నల్గొండకు వచ్చిన తర్వాత. డిసెంబర్ 8, 2020 రోజు తిమో తాత చనిపోయాడు. అప్పుడు సునీల్ అన్న నేను ఆ తాతని చూడడానికి హెబ్రోన్కి వెళ్ళామన్నాడు. నైట్ 11 o'clockకి అన్న తీసుకెళ్ళాడు నన్ను. అయితే అప్పుడు 2018లో వచ్చిన వాగ్దానం నేను మర్చిపోయినప్పుడు హెబ్రోన్లో అది గేట్ దగ్గర ప్రామిస్ ఉందన్నమాట. అయితే అది నేను చూస్తున్నప్పుడు అనిపించింది, ఈ వాగ్దానం నాకు ఎప్పుడో వచ్చింది కదా, దేవుడు ఏదో నూతన క్రియ చేస్తున్నాడు కదా, ఇది ఎక్కడో కొడుతుంది, ఎక్కడో చూస్తున్నట్టుంది. ఒకసారిలే ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నా. ఈ వాగ్దానాలన్నీ వెతికితే ఈ వాగ్దానం దొరికిందనమాట. దేవుడు నూతన క్రియ చేస్తాడు. అయితే 2018 నుంచే నా జీవితంలో దేవుడు నూతన క్రియ ప్రారంభిస్తూ వచ్చిండు. అది నేను ఎరగడానికి 2020 డిసెంబర్ 8 పట్టింది. ఎప్పుడు తిమో తాత చనిపోయినప్పుడు నేను ఆ వాగ్దానం చూసినప్పుడు. ఆ రోజు నుంచి నాకు మళ్ళీ నేను చదువుకోవడం, నర్సింగ్ చేయడం, బిజినెస్ ఉండే బిజినెస్ ద్వారా కొంచెం ఇబ్బంది అయ్యింది. మళ్ళీ వచ్చిన నర్సింగ్ చేయడం, సంఘ ప్రార్థన ద్వారా ముందుకెళ్ళడం, నర్సింగ్లో సబ్జెక్టులు అన్నీ క్లియర్ అవ్వడం, తర్వాత జాబ్ చేయడం, అట్లా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చిండు. ఈ వాగ్దానం నెక్స్ట్ ఇంకో వాగ్దానం ఏంటంటే 2022లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. దానియేలు 6:25 నూతన క్రియ 2018లో ప్రారంభమైంది. 2020లో నా గ్రహింపు వచ్చింది. 2020లో దేవుడు దానియేలు 6:25 ఒక వాగ్దానం ఇచ్చిండు అనమాట నాకు. ఆరు 25
చాలన్నా. మీకు క్షేమావృద్ధి కలుగును గాక. దేవుడు ఎంత మార్చినప్పటికీ మన జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కదా, మానవ కోణం అనేది. దానియేలు 6:22 వచ్చినప్పుడు మీకు క్షేమావృద్ధి కలుగును కాక అంటే జాషువన్న మీకు అందరూ తెలుసు. జాషువన్నతో అన్న క్షేమాభివృద్ధి ఏందన్న, క్షేమాభివృద్ధి ఎట్లా వస్తుంది అన్న, దేవుడు బల ఇచ్చిన వాగ్దానం అన్న 20 డేస్కి కోవిడ్ వచ్చింది. మస్తు చాలా సివియర్ అయిందనమాట. అది ఎట్లా అంటే యూరిన్ పాస్ చేద్దామని వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి ఆ తేమకి భరించలేని కాఫ్ వస్తుంది అనమాట. ఆ కాఫ్ వల్ల నా తలలో నరాలు చితికిన శబ్దం వస్తుంది, చిట్ 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 అని. అది తగ్గాలంటే రక్తం వచ్చేది నాకు. అయినప్పటికీ దేవుడు చూపిన మహాకృపను బట్టి, సంఘ ప్రార్థన బట్టి ఎవరు వచ్చి చూడలేదు. సంఘంలో ఉన్న యవనస్తులందరూ వచ్చి, అన్న వాళ్ళందరూ వచ్చి పరామర్శిస్తూ వచ్చారు. అక్కడ నుంచి దేవుడు నన్ను ఆ వాగ్దానం నెరవేరు. క్షేమం ప్లస్ అభివృద్ధి. క్షేమం అంటే నేను బ్రతికి ఉంటా, నా జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధిలోని కారణంగా దేవుడు మళ్ళీ 2022లో ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు అనమాట. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఈ వాగ్దానం వచ్చిన తర్వాత అంకుల్కి చూపించాను. అంకుల్ ఈ వాగ్దానం వచ్చింది అంకుల్ అని. అంకుల్ అన్నాడు, ఈ ఇయర్లో నీకు మ్యారేజ్ అయిపోద్ది అంటే, అంకుల్ నేను ఇంకా మ్యారేజ్కి సిద్ధంగా లేను, ఎందుకంటే నాకు కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి, క్రెడిట్స్ కొన్ని క్లియర్ అవ్వాలి, అవి అయినాక చేసుకుంటాం అని అనుకున్నాను. కానీ మన తలంపులు అంటే దేవుని తలంపులు కావు కాబట్టి దేవుడు ఆ ఇయర్లోనే ఒక మ్యాచ్ వచ్చింది. వాళ్ళు అనుకోకుండా వచ్చి ఇక్కడ వెనక కూర్చున్నారు, చూశారు. దేవుడు వారితో మాట్లాడిన విధానం బట్టి వాళ్ళు మాకు ఓకే చెప్తూ వచ్చారు. ఆ విధంగా 2022 ఆగస్టు 24లో మా వివాహం జరిగింది. 22 ఆగస్టు 24. ఆ తర్వాతకి దేవుడు మొదటి సంతానంగా గర్భఫలం తెరుస్తూ వచ్చాడు. మొదటి సంతానంగా ఒక పాపనిచ్చాడు. ఆ పాప టైంలో కూడా మా వైఫ్కి రిబ్కా, ఆమెకి అపెండిసైటిస్ ఉండే. అది 4 టైమ్స్ పెయిన్ వచ్చింది. అయినప్పటికీ డాక్టర్లు అబార్ట్ చేయాలి అంటే అబార్షన్ చేయాలి, బేబీ కానీ తల్లి కానీ ఒకరే బతుకుతారు, లేకపోతే బతకడం కష్టమని చెప్పారనమాట. అయినప్పటికీ ప్రభు మీద భారం వేసి ముందుకు వచ్చాము. ఆ 9 మంత్స్లో 4 టైమ్స్ పెయిన్ వచ్చింది, మెడిసిన్ ద్వారా క్యూర్ అయింది. నేను మెడికల్ ఫీల్డ్లో నర్సింగ్ ఇన్ఛార్జిగా ఉన్నా. అయితే మేము ఓటీ టెక్నీషియన్ కూడా నేను చేసి ఉండే అనమాట ఆపరేషన్ థియేటర్లో. మా దగ్గరికి మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు కేసులు 24 అవర్స్లో సర్జరీ చేసినమే తప్ప ఎవరికి ఇట్లా మేము మెడిసిన్తో క్యూర్ చేయలే అనమాట. 24 గంటల్లో ఆపరేషన్ చేసేయాల్సిందే, లేకపోతే ఆ పేషెంట్ చనిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా దేవుడు 4 సార్లు పెయిన్ వచ్చినప్పుడు కూడా దేవుడు రక్షించిండు. మళ్ళీ గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడు ఫస్ట్ టైం కూడా నార్మల్ డెలివరీకి అనుగ్రహించిండు అనమాట. పాప వచ్చింది, అప్పుడు నార్మల్ డెలివరీ జరిగింది. విత్ అపెండిక్స్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా దేవుడు నార్మల్ డెలివరీ చేస్తూ వచ్చిండు. ఆ తర్వాతకి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత దేవుడు మళ్ళీ మాకు రెండోసారిగా గర్భం తెరుస్తూ వచ్చాడు. అయితే మనని రీసెంట్గా మార్చి 12న బాబు అనుగ్రహించాడు. అయితే ఈ బాబు విషయంలో అది అనుకోకుండా అయింది. దానికన్నా 1 వీక్ ముందు, ఎప్పుడు అది ఒక్క నిమిషం, అది 2024 ఆగస్టు 3 రోజు అనమాట. ఆ రోజు మాకు అది కన్సీవ్ అయింది. అయితే దానికి 1 వీక్ ముందు నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, నాకు ఫ్లూయిడ్స్ ఎక్కుతున్నాయి. నాకు ఫీవర్లో ఉండి నేను ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. అనుకోకుండా మళ్ళీ మా వైఫ్కి అపెండిసైటిస్ పెయిన్ వచ్చింది. అర్థం కాలే, నేను ఆ ఫ్లూయిడ్ ఎక్కించుకున్నా, ఆమెను తీసుకొని ఇంట్లో ఇంజక్షన్లు ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ అపెండిక్స్ పెయిన్ వచ్చింది, అపెండిక్స్ మళ్ళీ పేగు ఉబ్బింది, సైజు పెరిగింది, ఇన్ఫెక్షన్ ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. కానీ ఇప్పుడు చెయ్యను. అప్పటికి మాకు కన్సీవ్ అయినట్టు కూడా మాకు తెలియదు అనమాట. 1 వీక్ ఆగిరండి, వారం రోజుల తర్వాత మీకు సర్జరీ చేస్తామని దేవుడు అది డాక్టర్ చెప్పాడు.
సరే ప్రార్థన చేసుకున్నాం, ఎట్లా ఎప్పటికైనా చేయించాల్సిందే కదా, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది ఎందుకు పడేదని చెప్పి చేద్దాం అనుకున్నాం. అయితే సర్జరీకి పోయే ముందు మ్యారీడ్ పేషెంట్లకి ఎవరికైనా కూడా వాళ్ళకున్న లేడీస్కున్న ప్రాబ్లం బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసామని చెప్తారు. అయితే మేము అది ఇంటి దగ్గరనే చేసామన్నమాట. ఫ్యామిలీ ప్లేయర్స్ పడుకొని మార్నింగ్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. వచ్చి చెప్పిన తర్వాత నాకు ఫీజులు ఎగిరిపోయినాయి, నిద్ర మొత్తం పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క ఆమెను పెంచడానికే మనకే సరిగా లేదు, వాళ్ళని భూమికి తీసుకొచ్చి మళ్ళీ ఏం ఇబ్బంది పెడతాం ప్రభా అని చెప్పేసి బాగా కలవరం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకే. వాళ్ళని పెంచడానికి శక్తి చాలదు, ఎందుకంటే ఇప్పుడున్న శాలరీస్ ఎక్స్పెండిచర్స్ అవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే దానివల్ల నేను వద్దులే అనుకున్నా. అయినప్పటికీ మనకి కొంచెం దేవుని భయం ఉంటుంది, అరే తీసేసేమని ఇబ్బంది అవుతుందని భయంకి సరే ప్రార్థన చేసుకున్నా. ప్రభా ప్రార్థిస్తా, మీ చిత్తం అయితే హాస్పిటల్ తీసుకెళ్తా, ఒకవేళ సార్ సర్జరీ చేయాలి అంటే ఇక అది మీ చిత్తం ప్రభా, ఒకవేళ వద్దులే అంటే ఉంచేసుకుందాంలే అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడు ఆ రోజు అది చెప్పిన తర్వాత మేము మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం అనమాట. అయితే దాంట్లో దేవుడు మాట్లాడుతూ వచ్చిందన్నమాట. ఆదికాండం 16వ అధ్యాయం మాది ఆ రోజు ఫ్యామిలీ పోర్షన్ అది 10వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చిందనమాట. ఎప్పుడు అపెండిక్స్ పెయిన్ వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత సర్జరీ చేయాలనుకున్నప్పుడు కన్సీవ్ అయింది. అది ఓకే కాగానే మేము ఒకసారి ప్రార్థన చేసుకున్నాం, ప్రభా మేము పోషించే శక్తి చాలదు, మీరు మాట్లాడండి ప్రభా అని దేవునితో మేము మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడనమాట. అది చదువుతున్నప్పుడు 10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదును, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీ గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదు అని దేవుడు మాట్లాడాడు. పేరు విషయం పక్కా పెడదాం, ఎందుకంటే మనం ఇష్మాయేల్ అని పెట్టలేమనుకో. అయితే దేవుడు మాట్లాడినప్పుడు సరే ప్రభా నువ్వు మాట్లాడినావు కదా, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చిన దేవుడు, పోషించే దేవుడు నేను విశ్వాసంతో హాస్పిటల్కి వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత సార్ స్కానింగ్ చూశాడు. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ టైంలో ఎట్లా చెప్పాడో సెకండ్ టైంలో కూడా అట్లా చెప్పిండు. అది పేగు మళ్ళీ ఉబ్బు తగ్గిపోయినాక ఏం ఆపరేషన్ చేస్తాము, ఏమొద్దులే అని చెప్పిండు. చెప్పి ఎట్లా ఉంది కదా, కన్సీవ్ అయినా కదా, అట్లా ఉంచేసుకోండి అని చెప్పిండు. ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాం. కానీ నేను దేవుని దగ్గర ఒక కండిషన్ పెట్టుకున్నాడు. ఆ రోజు చెప్పిన రిబ్కా దేవుడు వాగ్దానం ఇచ్చిండు, మనకు ఒక కుమారుడు అనుగ్రహిస్తాడు, దానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పిన. ఆమె నమ్మలేదన్నమాట. మొన్న మార్చి 12 నమ్మింది ఆమె, దేవుడు వాగ్దానం ఇచ్చింది కానీ నెరవేరుస్తాడు కదా అని. ఆ రోజు 12th రోజు మార్నింగ్ మా నాన్న కూడా దైవమనం చదువుతప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట, కుమారుని అనుగ్రహిస్తాను. ఆ విధంగా దేవుడు కుమారుని మాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే అంత మాత్రం కాకుండా ఇయర్ మా ఫ్యామిలీ వాగ్దానం కూడా ఆదికాండం 22:18 అనమాట. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసినని యెహోవా సెలవిచ్చాను. ఈ వాగ్దానం కూడా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2025 జనవరి 1 ఫ్యామిలీ వాగ్దానం తీసినప్పుడు ఆ రోజు ఇంకా కన్ఫర్మ్ అయింది, దేవుడు కాపాడుతాడులే, దేవుడు రక్షిస్తాడులే, దేవుడు పోషిస్తాడులే. అప్పటి నుండి ఇప్పటి వరకు డెలివరీ అయినప్పుడు కూడా అప్పటి వరకు కూడా మళ్ళీ పెయిన్ రాలేదు. ఫస్ట్ టైంలో 4 times వచ్చింది. ఈ టైం దేవుడు వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా పెయిన్ మళ్ళీ తీసుకురాలేదు. అయితే ఈ డెలివరీ టైంలో కొంచెం ఇబ్బంది అయింది. ఎట్లా అంటే ఆమెకి లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే చర్చిలో కూర్చున్నప్పుడు మామూలుగా బ్యాక్ పెయిన్ వచ్చింది. నార్మల్ పెయిన్ అనుకుందంట. ఇక్కడ బోయాజ్ అన్న అని మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆ అన్న మాకు పరిచయం ఉండే, మా అత్త వాళ్ళ ఇంటి ఊరు సైడే అనమాట. అన్న నేను ఒక్కనే వచ్చాను, మీరు నాతో రండి అని కొంచెం బలవంతం చేస్తూ వచ్చాడనమాట. సో అన్నతో పాటు వెళ్ళాను కదా, ఎట్లాగో డాక్టర్ విజిట్ ఉంది కదా, నల్గొండకు తీసుకొచ్చి చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోదామని అనుకున్నా. మేమిద్దరం బస్సులో వచ్చాము, రిబ్కా నేను బస్సులో వచ్చాము.
క్లాక్ టవర్ నుంచి పద్మ హాస్పిటల్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నిదానంగా నడుచుకుంటూ పోయినాం. పోయిన తర్వాత మేడం చూసింది. చూసి బాబు అడ్డం జరిగింది, లోపల బేబీ అడ్డం జరిగింది, అర్జెంటుగా సిజరీన్ చేయాలి, అంటే పెద్ద ఆపరేషన్ చేయాలి, మీరు తలకాయ పని చేయట్లేదా మీకు, ఎందుకు మీరు మీ ఇంత మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేశారని అన్నారు అనమాట. మేడం నన్ను పిలిస్తే మేడం నాకు ఆ పెయిన్స్ అవన్నీ ఏం తెలియదు మేడం, నేను జనరల్ చెకప్కి వచ్చాను చెప్పాను. ఎమర్జెన్సీగా స్కాన్ రాస్తే తీసుకెళ్ళి చూపించిన తర్వాత మేడం ఆ స్కాన్లో తల పైకి లేదు కానీ సైకిల్ ఉంటుంది, అది బేబీ ఇట్లా దాటిపోయింది అనమాట. ఆ వే ఉంటుంది, ఆ వే నుంచి దాటి కొంచెం ముందుకు వచ్చేసింది, తల ఇరుక్కుపోయింది అక్కడ పక్క భాగాన్ని ఇరుక్కుపోయినప్పుడు మేడం చూద్దాంలే, వెయిట్ చేద్దాం మేడం అని చెప్పాము. 48 అవర్స్ తర్వాత, అంటే సాటర్డే, మండే, ట్యూస్డే, మళ్ళా వెనస్డే మార్నింగ్ వరకు పెయిన్స్ కంటిన్యూగా ఆ అమ్మాయి పాపం భరిస్తూ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి మళ్ళీ దేవుడు నార్మల్ డెలివరీ చేశాడు, మళ్ళీ బాబు అనుగ్రహించాడు. మీరు దేవుడు చేసిన కార్యం నిమిత్తమై దేవునికి ఎంతో నేను రుణస్తుడను. ఈ కార్యాలు జరగడానికి నేను, మా అన్న, మా తమ్ముడు ఒకటే అనుకుంటాం అనమాట. దేవుడు మాకు అన్ని అసెట్స్ ఏం లేవు, ఆస్తులు ఏం లేవు, అయినప్పటికీ మేము అంకులు కానీ మాకేమైనా మ్యాచెస్ వచ్చినప్పుడు కానీ దేవుడే మా ఆస్తి అని మేము చెప్తూ వచ్చామన్నమాట. అయితే మేము ముగ్గురం ఎప్పుడైనా మేము మాట్లాడుకునేటప్పుడు మేము అనుకునేది అనమాట, రేపు సంఘ ప్రార్థన 2 అంకుల్ వాళ్ళు, 3 మా డాడీ, ఈ ముగ్గురు ఎప్పుడు ప్రార్థన మా గురించి చేయడం ఆపేస్తారో అప్పుడు మేము నిలబడడం కష్టమైపోద్దామని మేము మాట్లాడుకుంటాం అనమాట. ఆ విధంగానే మేము మా కుటుంబం ఈ రీతిగా ఉన్నామంటే ముఖ్యంగా రేపు సంఘ ప్రార్థన చాలా గొప్పదని మేము విశ్వసిస్తున్నాము. మీరు మా నిమిత్తమే ప్రార్థన చేసినటువంటి బట్టి మీకు ఉదయమార వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా మా మమ్మీ గురించి కూడా మీరు ప్రార్థించండి. మా మమ్మీకి రక్షణ లేదు. మా తమ్ముని వివాహం గురించి కూడా చూస్తున్నాము, ఆమె వివాహం గురించి ప్రార్థన చేయండి. మా బావమరిది, మా బ్రదర్ ఇల్లా, మా వైఫ్ వాళ్ళ అన్న, అతని వివాహం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా మా ఇరుపూరు వారు, మా బంధుమిత్రులకి ఎవరికి రక్షణ లేదు. మా తాతకి 7 సంతానం, మా నాన్న వాళ్ళు, మొత్తం మేము 150 మెంబర్స్ ఉంటాం, మా తాత వాళ్ళమే. వాళ్ళకి ఎవరికి రక్షణ మార్మన్స్ లేదు. దేవుడు వారందరికీ రక్షణ ఇచ్చినట్లుగా మా కుటుంబాల గురించి, మా గురించి, మా మమ్మీ రక్షణ గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలోనూ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. దేవుడు మమ్మల్ని ఇచ్చిన ఈ ఆశీర్వాదానికి గుర్తుగా మేము చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ ఎవరు వెళ్ళకుండా మమ్మల్ని ప్రేమించి మా ప్రేమ విందులో పాల్గొని మా గురించి వ్యక్తిగత ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశించి దీవించును గాక. ఆమేన్. రాజన్న ఎట్రా అండి.